భాగంలో 2వ అధికరణము అధ్యాయం 27 గురించి తెలుసుకోబోతున్నాం. అందులో ప్రకరణం 44 గణికాధ్యక్షుడు. గణికాధ్యక్షుడు గణిక కలము నుండి కానీ మరి యొక్క కలము నుండి కానీ రూప యౌవన శీల సంపన్నురాలని 1000 పనులనిచ్చి గణికలను అర్ధ కుటుంబమునకు ఒక ప్రతిగణను నియమించవలను. గణిక పారిపోయినప్పుడని చనిపోయినప్పుడను ఆమె కుమార్తెను కానీ తోబుట్టును కానీ కుటుంబమును భరించవలను, లేదా తల్లి ఒక ప్రతిజ్ఞను కుదుర్చవలను. వీరు లభించినప్పుడు రాజు ఆ స్థితిని స్వాధీనపరచవలను. ఛత్ర భృంగారక వ్యజనములతో సేయించినట్టుదనియు పల్లకిని సింహాసమును రథమును అధిష్ఠించుదనట్టు విశిష్టత కలిగినట్టు కానీ గణికలకు వారి వారి సౌందర్యం కారణట్టు బట్టి 1000 పనులనిచ్చి ఉత్తమ మధ్యమ కనిష్ట కార్యములలో నియోగించవలను. సౌభాగ్యము కోల్పోయిన దానిని గాణిక మాతగా నియమించవలను. గణికకు నష్టయము 24,000 పణములు, గణిక పుత్రునికి 12,000 పణములు. ఇతడు 8వ సంవత్సరం నుండి రాజు వద్ద కుశీలవుడుగా ఉండవలెను. భోగములకు పనికిరాని గణికాదాసి కోష్టాగారముందు గాని వంటశాల యందు గాని పనిచేయవలను. అట్టి పనిని చేయించుటకు ఇష్టపడినప్పుడు బంధితురాలై నెలకు 1/2 వేతనము ఇచ్చుకొనవలెను. గణిక గల భోగ ద్రవ్యము బహుమానములను ఆదాయము వ్యయము వీటిని వ్రాసి పెట్టవలెను. అతి వ్యయములతో కూడిన పనులను నివారించవలెను. తన ఆభరణములను తల్లి చేత గాని ఇతరులకిచ్చిన గణికకు దండము 4/4 పణములు, వానికి విక్రయించుటకు తాకట్టు పెట్టను దండము 50/1/4 పణములు, వాక్కారుష్యమునకు దండము 24 పణములు, శారీరక హానికి దండము దీనికి 2 చెవిని కోసినందుకు దండం 50/1/4 పణములు, 1.5 పణములు. ఇష్టము లేని కన్యను బలాత్కరించినందుకు దండము ఉత్తమాసాహము. కన్య ఇష్టపడినప్పుడు పూర్వసాహసందండము. ఇష్టపడిన గణికను నిర్బంధించిన వానికి, పారిపోవట్లో సహాయపడిన వారికి, గాయపరిచి ఆమె సౌందర్యమునకు లోపం కలిగించిన వారికి దండం 1000 పణములు, లేదా ఆమె అంతస్తును బట్టి నిష్క్రియ ధనమునకు 2 వరకు దండమును వృద్ధి చేయవచ్చు. ఉద్యోగములో నియమింపబడిన గణికను హత్య చేసిన వానికి నిష్ఠయమునకు 3 రెట్లు ఉండవలెను. మాతను గాని కుమార్తెను గాని సౌందర్యమించుచే జీవించే దాసిని గాని హత్య చేసిన వానికి ఉత్తరమాసమును దండించును. సర్వత ప్రథమారాధమునకు నిర్ణీతమగు దండము 2వ దానికి 2, 3వ దానికి 3, 4వ దానికి యథేష్ట దండము విధించవలను. రాజు ఆజ్ఞాపించినప్పుడు పురుషులను తిరస్కరించను గణికను శిక్ష 1000 కొరడా దెబ్బలు, లేదా 5,000 పణములు. భోగద్రవ్యమును పుచ్చుకొని పురుషునికి తిరస్కరించిన గణిక 2 దండమును చెల్లించవలను. రాత్రిపూట వచ్చిన వారిని మోసము చేసిన పక్షమున దండమును 8 రెట్లు. తాను వ్యాధిగ్రస్తుడైనప్పుడు వచ్చిన వానిలో దోషము ఉన్నప్పుడు ఇట్టి దండము లేదు. అతనిని హత్య గావించిన ఎడల అతనికి సహాయముగా అన్నింటిలో మునిగిపోవడం గాని శిక్ష. గణికుల ఆభరణములు గాని ధనములు గాని భోగ ద్రవ్యములు గాని అపహరించే వానికి దండం 8 రెట్లు. గణికాధ్యక్షుడు భోగ ద్రవ్యమును ఆదాయమును పురుషుని పేరును తెలియపరచవలెను. దీనిని బట్టి అతడు నటులు, నర్తకులు, గాయనులు, వాదకులు, వాగ్జనములు, కుశీలవులు, పల్లవులకు, ప్లవులకు, సౌభికులు, చారణులు, వీరి స్త్రీలను తార్చు వ్యాపారము చేయు వారికి, రహస్య వృత్తులను అనుసరించు స్త్రీలకు సంబంధించిన విషయమును గ్రహించవలెను. విదేశము నుండి వారి వాద్యము వచ్చినప్పుడు ప్రదర్శనకు 5 పణములు చొప్పున రుసుమును వసూలు చేయవలను. సౌందర్యమే జీవనము గలవారు నెలకు భోగ ద్రవ్యమును 2 చెల్లించవలెను. గణికులకు దాసీజనమునకు నాటక రంగము వలన జీవించు వారికి సంగీతము, వాద్యము, పఠనము, నాట్యము, అక్షరమూల ప్రాత,
చితలేఖనము, వీణ వాయించుట, వేణుగానము చేయుట, మధ్యల కొట్టుట, పరుల చిత్తమును గ్రహించుట, గ్రంథమూల్యమును